హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కేజీఎఫ్. సో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి నేను టువర్డ్స్ హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాను నేను. సో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వీడియో వచ్చేసి దీనికి అంటే ప్రీవియస్ వీడియో దాని కంటిన్యూషన్ అనమాట. అందు గురించి నేను దారిలోనే ఇంట్రడక్షన్ ఇచ్చాను. అండ్ దీనికంటే ముందు వీడియో కేజీఎఫ్ గురించి చూడాలంటే అది చూడండి. లేదు ఇప్పుడు హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాను, ఈ వీడియో కంప్లీట్గా చూడాలనుకుంటే ఇది చూడండి. కాకపోతే ఏంటంటే ఒక కంటిన్యూషన్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత దానికంటే ముందు హోగేనక్కల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాను, అవన్నీ చూసి ఇది చూస్తే బాగుంటుంది. సో ఒకవేళ మీరు అవి చూడకపోతే దీనికంటే ముందు ఆ రెండు వీడియోస్ చూసి దీన్ని కంటిన్యూ చేయండి. అండ్ ఇప్పుడు నా దగ్గర ఛార్జింగ్ తర్వాత మెమొరీ కొద్దిగా తక్కువ ఉంది. నేనేం చేస్తానంటే 119 కిలోమీటర్స్ ఉంది. ఈ 119 కిలోమీటర్స్లో ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. అండ్ రీచింగ్ టైం వచ్చేసి 7:40కి చూపిస్తుంది. కాబట్టి ఈ దారిలో నేను ఎక్కువ షూట్ చేయను. రేపు కంటిన్యూషన్గా హార్స్లీ హిల్స్ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఏరియాలు ఎలా ఉంటుంది, నేను ఎక్కడ అకామిడేట్ అయ్యాను అవన్నీ కంటిన్యూషన్లో చూపిస్తాను. వెళ్తూ ఉంటే సడన్గా నాకు ఈ టెంపుల్ కనిపించింది, మస్తు అనిపించింది. అందు గురించి రిటర్న్ తిప్పుకొని మళ్ళీ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాను. సూపర్ బోర్డర్. ఓ తెలుగు. కర్ణాటకలో నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాం. హార్స్లీ హిల్స్లో మనకి అక్కడ రూము అకామిడేషన్ ఎట్లా ఉంటుందేమో తెలియదు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒక 8 years బ్యాక్ వెళ్ళాను నేను. మదనపల్లి హార్స్లీ హిల్స్కి వెళ్తుంటే అంటే కేజీఎఫ్ నుంచి వెళ్తుంటే ఇక్కడ మధ్యలో ఒక ఓల్డ్ పురాతనమైన టెంపుల్ ఒకటి కనిపించింది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కోనేరు ఉంది, సూపర్ ఉంది. మధ్యలో ఒక చిన్న టెంపుల్ లాగా కూడా ఉంది. ఇదే ఊరు? పుంగనూరా? పుంగనూరు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హార్స్లీ హిల్స్. సో మదనపల్లిలోని హార్స్లీ హిల్స్లో ఉన్నాను. అండ్ ఇక్కడ ఏపీ టూరిజం కాటేజెస్ ఉంటే నిన్న నైట్ ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి ఈ కాటేజెస్లో స్టే చేశాను. ఒక్కసారి ఈ కాటేజెస్ చూసిన తర్వాత మనము బయటికి వెళ్ళి వ్యూ పాయింట్కి వెళ్ళేసి వద్దాం. ఇక్కడ హార్స్లీ హిల్స్లో పైన కొండ పైన అనమాట. నిన్న నైట్ నేను వచ్చేసరికి చీకటి అయిపోయిందని చెప్పి ఏం వీడియోస్ కానీ ఏమీ తీయలేదు. మనము కేజీఎఫ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాము. అండ్ ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కేజీఎఫ్ వ్లాగ్ ఉంటుంది, అది కూడా చూడండి. ఇది మన బైక్ విల్లా నెంబర్ 6A అండ్ B. అంటే ఒక కాటేజ్లో 2 సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇంత ఓపెన్ ప్లేస్. ఇది కాటేజ్. ఇది సో కాటేజ్ మొత్తం చాలా అంటే చాలా ఓల్డ్ గవర్నమెంట్ స్టైల్లో ఉంది. ఇది ఒక చిన్న లాబీ లాంటిది. అండ్ ఇది రూము. అసలు ఏ కాలంలో కట్టిందో లాగా ఉంది. ఇదైతే 2 సపరేట్ బెడ్స్ ఇచ్చారు. ఇది వాష్రూమ్. సో దీనికి మనకి టోటల్గా 1400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్ ఉన్న విల్లాస్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం బయటికి వెళ్తే కానీ తెలీదు. యాక్చువల్గా ఇప్పుడు 7 కూడా కాలేదు, కరెక్ట్గా 7:04 అయింది టైము. సన్ రైజ్ అయితే ఫుల్ హైలో ఉంది. నేను అనుకున్న పొద్దునే 6కే వెళ్తే సన్ రైజెస్ అవ్వదు, కరెక్ట్గా సన్ రైజ్ అయిన టైంకి వెళ్దామని చెప్పి అనుకున్నాను. 7 అయిపోయింది నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి. ఒకసారి బయటికి వెళ్ళి చుట్టుపక్కలన్నీ చూసేసుకున్నాం. హార్స్లీ హిల్స్లో ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాము. సో జనరల్గా నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ కెమెరా పెట్టను, వెరీ రేరు. సో ఇక్కడిక్కడే కదా అని పెట్టాను అన్నమాట. సో ఫ్రంట్ కెమెరా వితౌట్ మైక్ వినిపిస్తుందో లేదో నా మాట. మనం
మేము ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఆ వ్యూ పాయింట్కి ఇది తప్ప వేరే దారి అయితే కనిపించలేదు. నన్ను అడుగుదామంటే కూడా ఎవరు జనాలు కనిపించలేదు. సో నేను ఎప్పుడో లాంగ్ టైం ఒక 8 years బ్యాక్ వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళి వ్యూ పాయింట్ చూసి వచ్చినట్లు గుర్తు. అందు గురించి మళ్ళీ ఇదే వెళ్తున్నాను. మన బయట ఎక్కడ దాకా ఒక దాకా అక్కడి నుంచి చూసేసి వచ్చాను. సో ఇక్కడ వ్యూ పాయింట్కి అనవసరంగా ఈ రూట్లో వచ్చాను. ఇది ఏదైతే మన రిసార్ట్స్ లోపలికి వచ్చి వెనక్కి వెళ్ళానో దాంట్లోంచి డైరెక్ట్గా రావాల్సింది. కాకపోతే అందరు ఇదే రూట్ యూజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, లేకపోతే వచ్చేస్తుంది. నేను లాస్ట్ టైం ఇక్కడ దిగి ఇంకా అక్కడ మంచి ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక వ్యూ చూద్దాం ఎట్లా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు 7 దాటింది, 8 అవుతుంది. సారీ, బాగా లేట్ అయిపోయింది. నాకు మధ్యలో పక్క విల్లా వాళ్ళతోటి, కాటేజ్ వాళ్ళతోటి మాట్లాడొచ్చేసరికి లేట్ అయిపోయింది. లేకపోతే ఇంకా ఎర్లీగా వస్తే బ్యూటిఫుల్ ఉంటుంది. స్టిల్ ఇప్పటికి కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కాకపోతే ఎండ ఎక్కువ వచ్చేసేసరికి క్లౌడ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఒకసారి కిందకి కూడా వెళ్ళేసి వద్దాం. కిందకి వెళ్ళి ఎవరైనా ఫోటో తీసే వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి ఒక ఫోటో తీస్తే సూపర్ ఉంటుంది. ఈ టైంకి, నేను వచ్చిన టైంకి ఎవ్వరు లేక ఫోటో తీసే వాళ్ళు లేరు. ఈ కార్నర్లో నిలబడి ఒక ఫోటో తీసుకుంటే సూపర్ ఉంటుంది. అట్లీస్ట్ నేను వేరే ట్రైపాడ్ అవి కూడా తీసుకురాలేదు. తెచ్చింటే అక్కడ పెట్టి స్టాండ్ పెట్టి ఫోటో దిగేవాడిని. ఏదైనా రాయి పెట్టి ట్రై చేస్తా ఒక ఫోటో దిగడానికి. కింద నుంచి పైకి రావడానికి 8 kilometers ఉంది. ఇది వ్యూ పాయింట్ చూసుకొని వచ్చాను. సో జనరల్గా నేనేం చెప్తానంటే, ఓన్లీ హార్స్లీ హిల్స్కి రావడం అయితే వేస్ట్. ఏదో తిరుపతికి రావటము, తిరుపతికి వస్తూ లేదన్నా ఇంకేదన్నా ప్లేసెస్ చూసుకుంటూ అయితే రావచ్చు. ఈ రైట్ సైడ్ ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లేదు, జస్ట్ లంచ్ అంతే. 9:47 అయింది టైము. నేను హార్స్లీ హిల్స్లో ఇప్పుడు బయలుదేరాను. నాకు ఇంటికి రీచ్ అవ్వడానికి 8 o'clock చూపిస్తుంది. 10 hours ప్లస్ జర్నీ అండ్ 555 kilometers ఉంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు టైం 10 అయింది కదా, మార్నింగ్ 6 ఆ టైంకి బయలుదేరితే ఈ 10 లోపలే చాలా hundreds of kilometers కవర్ చేయొచ్చు. కానీ 10కి బయలుదేరితే స్టార్ట్ అవ్వడమే లేటు అనుకుంటే ఇంకా మధ్యలో కవర్ చేయడానికి దానికి ఏమి ఉండదు. ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి పొద్దున బయలుదేరితే చూపించిన టైం కంటే ఇంకా ఎర్లీగా రీచ్ అవ్వచ్చు. లేట్గా బయలుదేరితే చూపించిన టైం కంటే ఇంకా లేట్ అవుతుంది. ఇది హార్స్లీ హిల్స్. రాత్రి నేను చూపించడానికి కుదరలేని కర్వ్స్ అనమాట. చాలా కర్వ్స్ ఉంటాయి. 8 kilometers కింద నుంచి పైదాకా. సో 8 kilometers మంచి రైడ్ అవుతుంది. ఎవరైనా రైడ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఇది ఒక మంచి రైడ్ అవుతుంది. సో ఇక్కడ నేను గుజరాత్ ఫ్యామిలీని వాళ్ళని కలిశాను. ఇప్పుడు నిన్న నుంచి అప్పుడప్పుడు అట్లా కనిపించినప్పుడల్లా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు స్పెషల్గా హార్స్లీ హిల్స్ చూడడానికే వచ్చారట. అంటే వేరే ప్లేస్ నుంచి పోతూ ఇక్కడ 1 day ఇక్కడ స్టే చేయాలని చెప్పి ప్లాన్ ఉండే. ఇట్లా అంటే ఫోటో సెషన్కి లేకపోతే ఒక డే బాగా స్పెండ్ చేయొచ్చు అనుకుంటే రావచ్చు. కానీ హైదరాబాద్ నుంచి స్పెషల్గా హార్స్లీ హిల్స్కి వచ్చే అంత వర్త్ ఏం అనిపించదు. ఎందుకంటే ఇంతకంటే మనకి సిటీ నుంచి దగ్గర నియర్ బై చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే మంచి హిల్ స్టేషన్స్. ఈవెన్ అనంతగిరి హిల్ స్టేషన్ కూడా
ఓకే ఉంటుంది. అక్కడ కూడా మనకి ఏపీ టు తెలంగాణ టూరిజం హోటల్స్ అన్నీ ఉంటాయి. పొద్దున్నే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య సిటీ నుంచి వెళ్ళే వాళ్ళు. అట్లా కాకపోయినా కూడా ఇది చాలా దూరం, ఇది మనకి సిటీకి. నియర్ బై వస్తే మాత్రం ఒకసారి విజిట్ చేయొచ్చు దీన్ని. మెయిన్ ఈ 8 కిలోమీటర్స్ ఈ డ్రైవే చాలా బాగుంటుంది. నాకు పైన ఉన్నప్పుడు మనం స్టార్ట్ అయినప్పుడు ఎండలో స్టార్ట్ అయ్యాను కదా, ఈ మధ్యలోకి వచ్చేసరికి మొత్తం అంతా కూల్ అయిపోయింది. చెట్లు, గంగోత్రి అంట, మధ్యలో ఇక్కడ ఒక వాటర్ పాండ్ ఉంది. ఫుల్ ఫ్లెజ్గా ఒక డే అంతా ఎంజాయ్ చేయాలనుకుంటే రావచ్చు ఇక్కడికి. కిందకి దిగే కొద్దీ ఎండ ఎక్కువ అవుతుంది. మధ్యలో కొంత ప్లేస్ అస్సలు ఎండ లేదు, మళ్ళీ ఇక్కడంతా ఎండ ఉంది. ఈ ట్రిప్లో నేను బెంగళూరు నుంచి హోగేనక్కల్కి వెళ్ళిన రూటు దీనికంటే హైలైట్ ఉంటుంది. ఎందుకంటే అది టోటల్ ఫారెస్ట్లో నుంచి ఎలిఫెంట్ కారిడార్లో నుంచి పాస్ అయ్యి వెళ్తాం అక్కడికి. దాదాపుగా ఒక మోర్ దెన్ 40-50 కిలోమీటర్స్ ఫారెస్ట్ రైడే ఉంటుంది ఆ స్ట్రెచ్లో. 40-50 కాదు ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే టోటల్ 125 కిలోమీటర్స్ ఉండాలి నాకు సిటీలో నుంచి హోగేనక్కల్. సో 125లో సిటీ దాటడానికి దానికి ఒక 25 పోయినా తమిళనాడులో అటు ఇటుగా ఒక 25 పోయినా 75 కిలోమీటర్స్ అన్న ఫారెస్ట్ జర్నీ ఉంటుంది. కావేరీ పక్క నుంచి రైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. నేను తొందరగా వెళ్ళాలి అన్న ఇంటెన్షన్లో ఆ రూట్లో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయాను. కానీ ఆగుతూ వెళ్తే బెంగళూరు నుంచి హోగేనక్కల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఒక నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ బెంగళూరుకి రావడం, అది బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. కాకపోతే హోసూరు, కృష్ణగిరి అటు సైడ్ రాకూడదు, లోపల నుంచే వచ్చేయాలి. మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఆగి ఫోటో తీద్దామా అనుకుంటే ఈ రైడింగ్ గేర్ తోటి ఇంత స్టార్టింగ్లో ఇక్కడే ఆగితే మనకి స్వెట్టింగ్ అయిపోతాము. బాగుంది ఇట్లాంటి షూటింగ్ పాయింట్స్ ఇవి. సింగిల్గా వస్తే అన్నీ షూట్ చేయడానికి కుదరదు. నేనైతే అసలు మొత్తము ఈ గోప్రో వ్యూనే ఉంటుంది. నా సొంత వ్యూ చాలా తక్కువ ఉంటుంది నా దాంట్లో. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నా వీడియోస్ చూసేవాళ్ళు నన్ను చూడడం కంటే నేను చూపించే వ్యూసే ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా సరే. నన్నేముంది, నన్ను చూపించుకోవాలని ఏం లేదు కదా. అందు గురించి కొన్ని వ్లాగ్స్లో అయితే వ్లాగ్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయేదాకా కూడా నేను కనపడను. ఓన్లీ వ్యూనే అవుట్ సైడే కనిపిస్తుంటుంది. ఇది హార్స్లీ హిల్స్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. నిన్న నైట్ నేను అక్కడ నుంచి కేజీఎఫ్ నుంచి వచ్చేటప్పుడు ఎంత గతుకుల రోడ్లు, ఎంత గుంతల రోడ్లు చాలా కిలోమీటర్లు బాగాలేదు. మొత్తము కన్స్ట్రక్షన్లో ఉంది. మదనపల్లి 19 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అంటే కిందకి దిగిన తర్వాత ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్. పైకి 8 కిలోమీటర్స్ బాగానే హైట్ ఉంటుంది. ఈవెన్ నంది హిల్స్ కంటే కూడా ఇదే ఎక్కువ హైట్ ఉంటుంది. కానీ నంది హిల్స్ బాగుంటుంది ఎందుకంటే అక్కడ క్లైమేట్ వేరే ఉంటుంది, కూల్గా ఉంటుంది. కూల్ ఉంటుంది, చాలా క్లౌడ్స్ అవన్నీ కంపల్సరీ మనము ఫీల్ అవుతాం, ఆ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు నవంబర్ 17th ఈరోజు. సో నవంబర్ అంటే ఎట్లుండాలి, చల్లగా బ్రీజ్ ఇట్లా తగులుతూ అట్లా ఉండాలి. పైన నైట్ కొంచెం చలేసింది కానీ మార్నింగ్ ఏమంత అనిపించలేదు.